వెల్కమ్ బ్యాక్ టు నరేష్ ఇట్లా యూట్యూబ్ ఛానల్. సో అర్లీ మార్నింగ్ మ్యాచ్ కోసం మా టీం అంతా రెడీగా ఉన్నారు. సో గిరన్న బౌండరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదేవిధంగా మన జైన్ వచ్చేసి టిట్లా చూడు వీడియో తీసుకుంటున్నాడు, చూడొచ్చు ఆ విజువల్స్ మనము. అదేవిధంగా వీళ్ళు ఆల్రెడీ బౌండరీస్ గురించి డిస్కషన్ ఉంది. సాగర్ అన్న మన అరుణ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో మనీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అదేవిధంగా మంచి బౌలర్స్, మంచి ఫీల్డర్స్, మంచి బ్యాట్స్మెన్స్ మా టీం, డైనమిక్ ఎనర్జిక్ ప్లేయర్స్. సో చూడొచ్చు మన పిచ్ ఎలా ఉండదు అనేది. సో ఈరోజు నేను మంచి ఫస్ట్ వికెట్ రన్అట్గా వేసాను. సో తర్వాత వచ్చి ఇంకోటి అన్ఎక్స్పెక్టెడ్గా క్యాచ్ వచ్చింది, ఫ్లయింగ్ క్యాచ్ తీసుకున్నాను, చాలా ఎఫెక్టివ్ క్యాచ్. సో అక్కడ నా కాళ్ళకు కూడా, లెఫ్ట్ హ్యాండ్ మోకాలకు కూడా గాయం తగిలింది. ఇవన్నీ గేమ్లో సహజమే. సో అదేవిధంగా స్పోర్టివ్గా ఆడుతుంటాం ఎప్పుడు కూడా, కమ్యూనికేషన్గా. తర్వాత వచ్చి ఇంకోటి మంచి ఎఫెక్టివ్ క్యాచ్ మిస్ అయిపోతుంది అనుకున్నాను, ఎక్కడ మిస్ అయిపోతుంది అనుకోండి, కానీ క్యాచ్ అయితే సేవ్ చేశాను. సో ఫస్ట్ ఇన్నింగ్ 132 రన్స్ కొట్టాడు. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్ కూడా మంచిగానే డిఫెండ్ చేసాము. లాస్ట్గా 24 రన్స్తో మేము మ్యాచ్ లూజ్ అయ్యాము. నేను కూడా 10 బాల్స్కు 26 రన్స్ కొట్టాను. సో స్ట్రైట్గా బాల్ ఎయిర్లేకి కొట్టాను, బట్ అయితే రాము క్యాచ్ తీసుకున్నాడు. ఫ్లాష్ మ్యాన్ బౌలింగ్ వేస్తున్నాడు. అదేవిధంగా సో మా టీం ఎప్పుడు కూడా మంచి కమ్యూనికేషన్స్, మంచి డిసిప్లిన్ గేమ్ ఆడుతూ ఉంటాము ఎర్లీ మార్నింగ్. సో చూడొచ్చు, నాకు డిఎస్సి బ్యాట్ నాకు చాలా ఇష్టం. తుడా గ్రౌండ్లో మ్యాచ్ గెలిపించాను. సో మంచి టీం మేము ఎప్పుడు కూడా డిసిప్లిన్తో అందరినీ హ్యాపీగా ఎంటర్టైన్మెంట్గా ఉంటాము. సో సో మ్యాచ్ అయితే కంప్లీట్గా స్టార్ట్ అయింది, సిద్ధంగా అయింది. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ ఇట్లా యూట్యూబ్ ఛానల్.